ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత ధర్నాపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అరెస్టైన విద్యార్థుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నయా బజార్ కళాశాల నుండి నెహ్రూ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో చేశారు. ఈరోజు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న నాయ బజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి నెహ్రూ సెంటర్ వరకు విద్యార్థులతోని ప్రదర్శన తీయడం జరిగింది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ చేసిన అంతకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతోని నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ పార్లమెంటు ఆవరణలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే విద్యార్థులను చూడకుండా విద్యార్థుల మీద లాఠీ చార్జీలు, బయట ప్రయోగాలు లాంటి మొత్తం చేసి విద్యార్థులను గాయపరిచిన పరిస్థితి భారతదేశంలో కనపడతా ఉంది. ప్రశ్నించే గొంతుల మీద, ప్రశ్నించే విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెడుతూ జైళ్లలో నిర్బంధాలు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విద్యా విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీటి పేపర్ కారకులైన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాల్సిన అవసరం వారి మీద ఉందని చెప్పి సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించి అతన్ని రాజీనామా చేయాలి, లేకపోతే దీంట్లో మీరు కూడా పాల్గొన్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేసేంత వరకు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ దశలవారీ కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు భారీ ఎత్తున విద్యార్థులతో ప్రదర్శన తీయడం జరిగింది. ఇప్పటికైనా విద్యార్థులకు లాఠీ చార్జ్ చేసిన విద్యార్థుల మీద, గాయాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల్ని పరిష్కరించేలా నీట్ పేపర్ లీకేజ్ అయిన మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తాం. అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యని పరిష్కరించిన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం ముందుండి పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఇప్పటికైనా మేము ఏదైతే ఆలోచనలు ఉన్నాయో మానుకొని విద్యార్థుల పట్ల నిలబడి విద్యా పోరాటాలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా మేము వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటాలలో విద్యార్థుల ప్రాణాలు పోయినా కూడా, విద్యార్థులకు ఏమైనా అయినా కూడా మీరే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ దశలవారీ కార్యక్రమాలు పీడీఎస్యూ జాతీయ స్థాయిలో మేము కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో మేము కొనసాగిస్తూ ఉన్నాం.